హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు రచించిన ప్రియతమ అనే నవల విందాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో ఇమేజెస్తో కొన్ని నవల్స్ ఉన్నాయి కదా, నేను కుకింగ్ చేస్తాను అని చెప్పడానికి ముందు కొన్ని వీడియోస్ ఉన్నాయి కదా, అవి ఇమేజెస్తో పెట్టినవి. ఆ నవలలు ఎవరైనా వింటూ సగంలో ఉంటే కనుక ఒక 2 రోజుల్లో వినేసేయండి. ఎందుకంటే 10వ తారీఖు అంటే ఎల్లుండి వాటిని డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. అందుకని ఎవరైనా సగంలో ఉంటే అవి కంప్లీట్గా వినేసేయండి. ఇమేజెస్తో ఉన్న వరకు డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్తున్నాను. ఇంకొక విషయం అండి, అందరూ నన్ను మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నారు, మాస్క్ తీసేయచ్చు కదా అని అడుగుతున్నారు. నాకు కొంచెం భయం, ఏమని చెప్పాలో, భయం అంటే భయం కూడా కాదు, కొంచెం అనీజీగా అనిపిస్తుంది. నేను ఫ్రీగా చదవలేనేమో అందరి ముందు అట్లా అని చెప్పి కొంచెం కంగారుగా అనిపిస్తుంది. కొద్దిగా ఇలా అలవాటయిన తర్వాత అసలు ఇలా కూడా మీ ముందుకు రావాలని అనుకోలేదు, భయం కొద్దీ. కొన్ని రోజులు ఇలా అలవాటు అయిపోయిన తర్వాత అప్పుడు మాస్క్ తీసేసి చదువుతాను. కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు రచించిన ప్రియతమ అనే నవల విందాం. కదులుతున్న ట్రైన్లోకి చటుక్కున ఎక్కి దడదడలాడుతున్న గుండెలతో ఎటూ చూడకుండా పోయి కార్నర్ సీట్లో కూర్చుని విండోలో నుంచి ముఖం బయటకు పెట్టి ఎటో చూస్తూ ఉండిపోయిందామె. రైలు వేగం కన్నా స్పీడ్గా కొట్టుకుంటున్న గుండె కాసేపటికి ఆవేశం తగ్గి నార్మల్ బీట్కొచ్చింది. ఎక్కడా ఆగకుండా సూపర్ ఫాస్ట్ ట్రైన్ పోతుంటే భయం తీరినట్లయి రిలీఫ్గా గుండెల నిండా గాలి పీల్చుకుని కాస్త సర్దుకుని ఫ్రీగా కూర్చుంది. కానీ ఆమె మనసు ప్రశాంతంగా ఉండనంటుంది. చేతికున్న చిన్న రౌండ్ డయల్ వాచ్లో టైం చూసుకుని దీర్ఘంగా నిట్టూర్చింది. ఈ పాటికి ఇంట్లో అమ్మా నాన్న అందరూ కంగారు పడుతూ ఉంటారు, ఇంకా ఇంటికి రాలేదేమైందా అని. అమ్మ తమ్ముణ్ణి తన ఫ్రెండ్స్ ఇళ్లకు పంపించుంటుంది, ఎక్కడైనా చదువుకుంటూ ఉండిపోయిందేమో అని. పాపం, వాడు తిరిగి తిరిగి అలసి బిక్కమొఖంతో వస్తాడు. అమ్మా నాన్న ఎంత గాభరా పడుతూ ఉంటారో. తలుచుకుంటుంటే మనసు విలవిల్లాడిపోతుంది. దుఃఖంతో గుండె తడబడి కళ్ళు చెమరించాయి. సీటు వెనక్కి తలానించుకుని భారమైన హృదయాన్ని అదుపులో ఉంచుకుంటూ కళ్ళు మూసుకుంది. ఏం చేస్తుంది? ఈ పరిస్థితుల్లో ఇల్లు వదిలిపోవడం కంటే మరో గత్యంతరం లేదు. తను ఇంట్లో ఉన్న వాళ్లకు వేదన, ఇంకా వాళ్లను ఆ రకమైన బాధకి గురిచేయటం కంటే ఇలా వెళ్ళిపోవడమే మేలు. హృదయాన్ని ముళ్లలా గుచ్చుతున్న తన వారి ఆలోచనల నుంచి మనసును మరల్చుకోవాలి అనుకుంది. ధైర్యంగా తలెత్తి కంపార్ట్మెంట్ అంతా చూసింది. తమ పరిసరాలు దాటి కొన్ని 100 మైళ్ళు వచ్చేసింది. తన అనుమానమే కానీ ఎవ్వరూ తనని గమనించటం లేదు. ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. ఆమెకి కాస్త దూరంలో ఎదురుబెత్త మీద కూర్చున్న కొందరు సూట్ కేసులు రెండూ కలిపి టవల్ పరిచి టేబుల్ కింద మార్చి కార్డ్స్ ఆడుకుంటున్నారు. ఎదురుగా సీట్లో కూర్చున్న ఒక ఆయన ఇంగ్లీష్ మ్యాగజైన్ దీక్షగా చదివేస్తున్నాడు. ఏమీ తోచక అటు చూస్తూ కూర్చుంది. చూడగా అతని వేషం చిత్రంగా అనిపించింది. బెర్త్ మీద వెనక పిల్లో కానుకుని ఫ్రీగా ఇంట్లో కూర్చున్నట్లున్నాడు. పొత్తుగా చిన్న చిన్న రింగులుగా ఉన్న బిరుసు క్రాఫు, తెల్లని ముఖానికి నల్లటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న జుత్తు గడ్డం, తెల్లని పైజమా, లూజ్గా ఈజీగా ఉన్న లేతరంగు షర్టు, కాళ్లకి హవాయి స్లిప్పర్సు. దృష్టి మాత్రం తిన్నగా మ్యాగజైన్ మీదే ఉంది. కాసేపటికి ఆసక్తికరంగా చూస్తున్న ఆమె చూపులు అతన్ని తాకినట్లున్నాయి. చూపు అటు తిప్పి, యు వాంట్ మ్యాగజైన్ అన్నాడు చాలా సహజంగా, సామాన్యంగా. ఆ ప్రశ్నకి ముందు కంగారు పడి తర్వాత అవును కాదు అని ఏ భావమూ వ్యక్తం కాకుండా తల అటు ఇటు ఊగించి ఊరుకుంది. అతనికి ఏమర్థమైందో గాని వీక్లీ ఆమె దగ్గర ఉంచి సిగరెట్ తీసుకుని పెదాల మధ్య ఉంచుకున్నాడు. జేబు తడుముకుని లైటర్ తీసి వెలిగించుకుంటూ డోర్ దగ్గరకు వెళ్ళాడు. యథాలాపంగా పేజీలు తిప్పింది. ఏదో పొలిటికల్ మ్యాగజైన్. తనకు అసలు పాలిటిక్స్ అంటేనే ఆసక్తి లేదు. ఇంతవరకు క్లాసు పుస్తకాలు, గైడ్సు తప్ప జనరల్ బుక్స్ ఏమీ చదవలేదు. శ్రద్ధ లేదు, సమయమూ లేదు. ఎప్పుడైనా ఏదైనా తీసుకుంటే అమ్మ అరుస్తుంది, క్లాస్ పుస్తకాలు చదువుకోక ఏమిటా నవలలు చదువుతావు అని. అప్రయత్నంగా మళ్ళీ తన సమస్య గుర్తుకొచ్చి మనసు బరువైంది. ఇంకా కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయనగా తన జీవితంలో ఈ వింత మార్పు సంభవించింది. ఎంతో కష్టపడి ఎంతో ఆశగా ఏదేదో సాధించాలి అని చదువుకుంటోంది. పరీక్షలు, చదువు తప్ప మరో ధ్యాస తెలియకూడని ఈ వయసులో తనకేం జరిగింది? తన చదువు ఏం కావాలి? తన జీవితం, భవిష్యత్ అంతా గుండెల్లో నుంచి భయం, దుఃఖం తన్నుకుని పైకొచ్చి గొంతులో గురగురలాడుతున్నాయి.
బలవంతంగా ఒక గుటక మింగి ఏడుపు ఆపుకుంది. అయినా ఒక నిర్ణయానికి వచ్చాక ఇంకా బాధపడడం దేనికి? మంచో చెడో, కష్టమో సుఖమో సమస్య పరిష్కారానికి ఒక మార్గం తనే ఎన్నుకుంది. తన ఆశలు అడియాసలు కాదన్న నమ్మకం ఆమెలో కలిగి క్షణక్షణానికి దిగజారిపోతున్న ధైర్యాన్ని మేలుకొల్పుతోంది. కంపార్ట్మెంట్ నిద్రలో జోగుతుంది. డిమ్లైట్ వెలుగులో ఏదీ స్పష్టంగా తెలియటం లేదు. చల్లని గాలి మైమరుపు కలిగిస్తుంది. ఆ నిశ్శబ్ద ప్రకృతిలో రైలు దూసుకుపోతూ చేస్తున్న శబ్దం తప్ప మరేమీ వినపడడం లేదు. విశ్రాంతిగా వెనక్కి వాలి నిద్రపోవాలని కళ్ళు మూసుకుంది. ప్రశాంతత లేని మనసు నిద్రకు తావీయటం లేదు. నిర్లిప్తంగా మూసుకుని ఉన్న కళ్ళల్లో ఏవేవో దృశ్యాలు కదులుతున్నాయి. ఎరా కార్తీక్, ఏమీ తోచడం లేదా? కింగ్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మేడం మనోరమ మధ్యలో ఆపి ఎవరినో ప్రశ్నించటం విని అటు చూసింది శ్రీశుభ. మేడం ట్యూషన్ చెప్పే హాలుకి లోపలి గదికి మధ్య ఉన్న గుమ్మంలో 6 అడుగుల పొడవున నిలువున నిండుగా నిలిచి ఉన్న యువకుణ్ణి యథాలాపంగా తలెత్తి చూసిన శ్రీశుభ ఎందుకో తడబాటుకు గురై చటుక్కున తలదించుకుని పుస్తకంలోకి చూస్తూ కూర్చుంది. అన్న నిట్టూర్పుతో, ఏమిటోనక్క, మీరు ఎలా ఉంటున్నారో గాని ఈ ఊర్లో, అబ్బా నాకైతే పరమ బోర్ కొట్టేస్తుంది. సెలవు పెట్టి ఖాళీగా ఉండబట్టి అలా అనిపిస్తోంది నీకు. చేతి నిండా పనుంటే ఏ ఊరైనా ఇట్టే గడిచిపోతుంది సమయం. ఆయన మనోరమ తమ్ముడని తెలిసిపోయింది. ఎక్కడి నుంచో సెలవు మీద వచ్చాడని తెలిసిపోయింది. స్టూడెంట్స్కి చెబుతున్నట్లే బోధిస్తున్నట్టు ఆమె మాట్లాడుతుంటే శ్రీశుభకి కాస్త నవ్వొచ్చింది. ఏమిటి శుభ నవ్వుతున్నావు అని అంటూనే అక్కడున్న 2-3 శిష్యురాళ్లను తమ్ముడికి పరిచయం చేసింది. మిగతా వాళ్ల సంగతి ఏమో కానీ శ్రీశుభకి మాత్రం ఆ కొత్త వ్యక్తి పరిచయం ఇబ్బందిని, కొంత అసహజమైన వింత భావాన్ని కలిగించాయి. తరువాత అతనేదో 2 మాటలు మేడం చెప్తున్న డ్రామా గురించి మాట్లాడి వెళ్ళిపోయాడు. మృదు గంభీరమైన లో వాయిస్తో అతను మాట్లాడిన చక్కని ఇంగ్లీషు శ్రీశుభకు ఎంతో నచ్చింది. మేడం మనోరమ ఇంగ్లీషు చాలా చక్కగా మాట్లాడతారు. ఆమె అనర్గళంగా సరళంగా లెసన్ చెబుతుంటే గలగలా పారుతున్న సెలయేటి గలగలలు వింటున్నట్లు మధురంగా ఉంటుంది. పిల్లలంతా ఆవిడ క్లాస్ అంటే పరుగులు తీస్తారు. మనోరమ అంటే శ్రీశుభకి గొప్ప డివోషన్, అడ్మిరేషన్. తను బాగా చదువుకుని మేడంలా మంచి లెక్చరర్ అవ్వాలి. ఆమెలాగా సంగీతం పాడుతున్నట్లు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని గావించేలా మాట్లాడడం నేర్చుకోవాలి అన్నది ప్రస్తుతం శ్రీశుభ గాఢవాంఛ, పట్టుదల. అలాంటి ఆమె మనసుకు కార్తీక్ మాటలు అందంగా వినిపించాయి. ఎక్కడో దూర తీరాల నుంచి పరిమళాలను వెదజల్లుకుంటూ వస్తున్న కోడిగాలి మధురధ్వనిలా ఉందా గొంతు. తర్వాత అతను వెళ్ళిపోయిన శ్రీశుభని ఆశ్చర్యంతో కూడిన ఒక తన్మయ భావం ఆవరించుకునే ఉంది. దాన్ని వెన్నంటి ఒక విధమైన నిరుత్సాహం కూడా కలిగింది. తను ఎప్పటికైనా అంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలదా? పరాయి భాషను మాతృభాష అన్నంత సులభంగా, సహజంగా? తన వల్ల కాదు. ఎంత ప్రయత్నించినా తప్పు లేకుండా ఒక్క వాక్యం కూడా తను మాట్లాడలేదు. ఏమిటి శ్రీ, అంత డల్ అయిపోయావు? ట్యూషన్ అయిపోయి వచ్చేస్తుంటే తోవలో అడిగింది ఫ్రెండు. తను అన్యమనస్కంగా ఏమీ లేదే అని గొణిగింది శ్రీశుభ. లేకపోవడం ఏమిటి? రోజు ట్యూషన్ నుంచి బయటకు రాగానే మనోరమ గారు వాడిన పదాలని తలుచుకుని మురిసిపోవడం, ఆవిడ మాట్లాడిన ఒక్కో వాక్యమైనా బట్టి పట్టి ఇమిటేట్ చేయటం వగైరా హ్యామరింగ్ లేదే అంది ఇంకో ఫ్రెండ్ ఎగతాళిగా. శ్రీశుభ నవ్వలేదు. ఆ కామెంట్కి ఉడుక్కోలేదు. ఏదో తెలియని వెలితి నిండిన చిన్న నవ్వు ఒకటి నవ్వి మౌనంగా నడక సాగించింది. ఏమిటే మాట్లాడవు? ఏం జరిగిందే ఈరోజు నీకు? శ్రీశుభ పొడవాటి జడపట్టి లాగి అడిగింది జయ. అబ్బ ఉండవే గోల, ఎప్పుడో నా జడూడి నీ చేతిలోకి వచ్చేటట్టుంది. ఎన్నిసార్లు చెప్పినా జడలాగుతావే? విసుగ్గా జయ చేతిలోని జడలాక్కుని ముందుకు వేసుకుని మళ్ళీ నడక సాగించింది. అయితే చెప్పవన్నమాట. జడందక ఈసారి తలలోని పువ్వులు లాగుతూ అంది. ఖస్సుమంటూ వెనక్కి తిరిగింది. రోడ్డు మీద ఏమిటే జయ నీ గోల? ఎన్నిసార్లు చెప్పాలి రోడ్ మేనర్స్ పాటించమని? జయ మిత్రురాలి స్వరంలోని వేడిని గ్రహించి పువ్వులు పీకే ప్రయత్నం విరమించుకుని, సరే మరి చెప్పు. శ్రీశుభ గాఢంగా నిట్టూచింది. విశాలమైన కళ్ళు పేలవంగా తేలవేసి, నాకు చాలా దిగులుగా ఉందే అంది నీరస స్వరాన. దిగులా? నీకా? ఎందుకే? ఏం జరిగిందో త్వరగా చెప్పవే. మిత్రురాళ్ళిద్దరూ ఒకేసారి యుగళంగా ఆతృత పడిపోయారు. జాలి గొలిపే నీరస దృక్కులతో వారిద్దరినీ ఓసారి నిర్లిప్తంగా పరికించి, అదే నీరస స్వరాన నాకు చాలా భయంగా ఉందే అంది. మిత్రురాళ్ళిద్దరూ ఒకరి వంక ఒకరు వింతగా చూసుకున్నారు. అంతలో ముందుగా తేరుకున్న జయ, ఇందాక దిగులుగా ఉందంది, ఇప్పుడు చాలా భయంగా ఉందంటోంది. ఇంతకీ ఎలా ఉందే నీకు?
భయమా దిగులా ఆరాగా ప్రశ్నించబోయింది. భయం దిగులు రెండూ ఒకే రకమైన ఫీలింగ్ నుంచి ఉత్పన్నమయ్యే సబ్సిడరీ ఫీలింగ్స్. భయం వల్ల దిగులు పుట్టొచ్చు, దిగులు వల్ల చాలా భయం కలగొచ్చు. కానీ ఇంతకీ ఆ రెండిటితోనూ సమ్మిళితమైన ఆ సాడ్ ఫీలింగ్ ఎందుకొచ్చిందే నీకు అంది పద్మ. విషణ్ణ వదనంతో ఏమీ పలకకుండా తలదించుకుని నడుస్తున్న శ్రీశుభ వారిని మరింత అయోమయంలో పడేసింది. ముఖముఖాలు చూసుకుని ఒక దీర్ఘ నిశ్వాసం విడిచి అప్పటికప్పుడు ప్రచండ భానుతేజంతో వెలుగొందిన మిత్రురాల్ని ఆకస్మికంగా ఆవరించిన విషాద మేఘాలు ఏమిటా అని తమలో తామే నిశ్శబ్దంగా ఆలోచించుకుంటూ నిదానంగా నడుస్తున్నారు. పరధ్యానంగా నడుస్తున్న జయ అకస్మాత్తుగా ఎదురొచ్చిన ఎడ్లబండి కింద పడబోయి గంటల కర్రలా గణగణా మోగుతున్న మువ్వల మోతకు అదిరిపడి తప్పుకోలేక అటు ఇటు చిందులేస్తుంటే, అయ్యయ్యో నీ ముఖం మండ, ఇంత బతుకు బతికి చివరికి ఎద్దుబండి కింద పడి మరణిద్దామనుకుంటున్నావా ఏమిటే అని లబలబలాడుతూ మిత్రురాల్ని రెక్కపుచ్చుకుని యువతలకు లాగింది పద్మ. ఆ అలజడికి రవంత మూడు చెదిరి, ఏమైందే పద్మ, ఎందుకు పాపం తను అలా తిట్టిపోస్తున్నావు అని ప్రశ్నించిందామె. ఆ ప్రశ్నకు చెప్పొద్దు, పద్మకి కోపం ముంచుకొచ్చింది. ముఖము ముక్కు ఎర్రగా చేసుకుని, ఏమైందా మెల్లగా అడుగుతున్నావా, నీ మూలంగా అది ఈ పాటికి రోడ్డు మీద పడే అర్ధాంతరంగా అది ఎద్దుబండి కింద పడి చచ్చుండేది. ఏ మోటార్ సైకిల్ కిందో కారు కిందో అయితే కాస్త డిగ్నిఫైడ్గా ఉన్నా ఉండేది అంది గొంతు చించుకుని. దానికి నేనేం చేయనే, దీనికి డిస్కో పిచ్చి ముదిరి రోడ్ రూల్స్ పాటించకుండా స్టెప్స్ వేస్తూ నడుస్తుంది అంది శ్రీశుభ తన తప్పేమీ లేదని చెప్పక చెప్తూ. అలా అనకు, అది రోడ్డు మీద ఎలా నడిచినా ప్రస్తుతం ఈ ప్రమాదం నీ మూలంగానే సంభవించిందని ఘంటాపదంగా చెప్పగలను. నీ గురించి ఆలోచిస్తూనే అది బండి కింద పడబోయి అంటూ ఎదురుగా వస్తున్న బర్రెగుడ్డు కింద తను స్వయంగా పడబోయింది. ఈసారి శ్రీశుభ పద్మను చాలా అలర్ట్గా చర్రున పక్కకి లాగి, మీ ముఖాలు మండ, ఏమైందా మీ ఇద్దరికి ఈరోజు అని గద్దించింది. ఈసారి ఇద్దరు యుగళంగా తమ పరాకుకు శ్రీయే కారణమని సిన్సియర్గా విన్నవించుకుని కారణం మనమే చేయవలసింది అని మరోసారి వినయపూర్వకంగా అభ్యర్థించారు. అకస్మాత్తుగా ముగ్గురు అక్కడ ఆగిపోయారు. అక్కడ రోడ్డు 3 చీలికలుగా ఉంది. ముగ్గురు 3 మార్గాలు పట్టి ఇళ్లు చేరుకోవాలి. శ్రీశుభ నిదానంగా ఇద్దరి ముఖాలలోకి చూసింది. ఆ దీనవదనాలను చూసి ఆమె హృదయం కరిగింది. పైగా తన నిమిత్తం వారిద్దరూ విడివిడిగా రోడ్డు ప్రమాదానికి గురయ్యేవారన్న చేదు విషయం స్ఫురణకొచ్చి మరింత జాలి కలిగింది. నాకు చాలా దిగులుగా ఉంది జయ, పద్మ. మళ్ళీ అదే పల్లవి. ఎందుకే ఆఖరిసారిగా ప్రయత్నిస్తూ అంది జయ. ఒక్క క్షణం కళ్ళు తేలేసి ఆకాశంలోకి చూసి నిట్టూర్పుతో కూడుకున్న హీనస్వరంతో, నాకు ఇంగ్లీష్ రాదేమోనని అని పలికి ముందుకు సాగింది. క్షణంసేపు నిశ్చేష్టంగా నోరు తెరుచుకుని అట్టే కట్టెల్లా నిలబడిపోయి అంతలోనే తేరుకుని, ఓస్ దీందొంపదెగా అని మురిపెంగా తిట్టుకుని నవ్వుకుంటూ ముందుకు కదిలారు. రైలు పెద్ద కుదుపుతో క్రీచ్మంటూ ఆగింది. కళ్ళు మూసుకుని గతాన్ని తలుచుకుంటున్న శ్రీశుభ ఉలిక్కి పడింది. ఆలోచనలకు బ్రేక్ పడింది. కొందరు లేచి గేట్లోకి వెళ్లి తొంగి చూసి ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది, సిగ్నల్ పడలేదు అంటున్నారు. శ్రీశుభ విండోలో నుంచి తల బయటకు పెట్టి చూసింది. అంతా చిమ్మ చీకటిగా ఉంది. ముందు ఏముందో తెలియటం లేదు. ఎందుకో దిగులు నిండిన మనసును తేలికపరుచుకుంటూ బరువుగా నిట్టూచి కళ్ళు మూసుకుంది. రైలు చిన్న జర్కుతో కదిలింది. హాయ్! మనోరమ మేడం ఇంట్లో అడుగు పెడుతున్న శ్రీశుభ ఉలిక్కి పడింది. అప్రయత్నంగా ఓ అడుగు వెనక్కి పడింది. ఆగిపోతుందా అనిపించే ఉద్ధృతమైన వేగంతో గుండె కొట్టుకుంటోంది. 2 అక్షరాల చిన్న పలకరింపు, లిప్తకాలపు లోతు చూపు ఆ అమ్మాయి గుండెల్లో అంతులేని వింత అలజడిని సృష్టించాయి. అక్క బయటకు వెళ్ళింది, మిమ్మల్ని కూర్చోమంది, వెళ్ళొద్దని చెప్పింది. చివరి మాటల్లో ఆమె వెళ్ళిపోతుందేమో అన్న తొందరపాటు ధ్వనించింది. ఆమె కూర్చోలేదు. కార్తీక్ అక్కడి నుంచి కదల్లేదు. అనిర్వచనీయమైన వింత భయానికి, గొప్ప ఇబ్బందికి లోనవుతూ అయోమయ అవస్థలో అలాగే పుస్తకాలు గుండె కానించుకుని తలవాల్చుకుని బొమ్మలా నిలబడిపోయింది. కాలం కదలక స్తంభించినట్లయింది. కూర్చోండి శ్రీశుభ. అతను ఎంతో భావగర్భితంగా లలితంగా తనను పేరు పెట్టి పిలిచేసరికి ఆమె తుళ్ళిపడింది. చెప్పకుండా భయం పారిపోయినట్లయింది. ధడాలన తలెత్తి విస్మయంతో ఆకర్ణాంత విశాలమైన కాటుక కళ్ళు రెపరెపలాడుతూ ఉండగా అతనికి వంక చూసింది. ఆమె కళ్ళలోని ప్రశ్నను చదివినట్లు అతడు నిర్మలంగా చిన్నగా నవ్వి, అక్క పిలుస్తూ ఉండగా విన్నాను. చక్కని పేరు, అందమైన రూపానికి తగ్గ పేరు, గుడ్ నేమ్ అన్నాడు ఎంతో తృప్తిగా. అతని రూపం, మాట, నవ్వు శ్రీశుభను మంత్రముగ్ధను చేశాయి.
ఏదో మధురమైన వింతలోకంలోకి తొలిసారిగా అడుగుపెట్టిన భావం ఆమె తనువును మనసును పెనవేసుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ గారడి అసలు రూపం తెలియని ఆ లేత హృదయం అపూర్వమైన కొంగొత్త సందడికి గురై తడబడిపోయింది. అంతలోనే అరిగో మీ ఫ్రెండ్స్ అంటూ ఎందుకో బరువుగా నిట్టూర్చాడు. గేట్లో మిత్రురాళ్ళని చూడగానే శ్రీశుభ ప్రాణం లేచొచ్చినట్లయింది. ఏదో ఇబ్బంది నుంచి తనను తప్పించడానికి వచ్చినట్లు ఫీల్ అయింది. ఒక్కసారి తదేకంగా ఆమె వంక చూసి భారస్వరంతో మెల్లగా ఓకే సీయు అంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. హాలు మధ్యలో నిట్రాటలా పాతుకుపోయి నిలబడిపోయి ఉన్న మిత్రురాల్ని భుజం తట్టి ఏమిటే అలా రాయిలా పాతుకుపోయావు మాట పలుకు లేకుండా అని కుదిపింది పద్మ. శ్రీశుభ ఇహలోకంలోకొచ్చి క్షీణస్వరంతో నాకు ఒంట్లో బాగాలేదు మేడంకి చెప్పు అంటూనే బయటకు పరుగు పెట్టింది. ఏమిటో దీని వ్యవహారం ఓ పట్టాన అంతుపట్టదు అని గొణుక్కుని పుస్తకాల ముందు కూలబడ్డారు. ఏమిటే అమ్మాయి శ్రీ అలా పడుకున్నావు ఒంట్లో బాగుండలేదా అంటూ శ్రీశుభ తల్లి తన హడావిడిలో ఉండే 2-3 సార్లు పరామర్శించింది. శ్రీశుభ పిల్లల గదిలో ఒక మూల చాప మీద మునగ తీసుకుని పడుకుని అని గొణిగింది. ఆ ఇంట్లో మడి దడి ఆచారం ఎక్కువ. శ్రీశుభ తండ్రి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకుడు. ఎప్పుడూ జపతపాలతో నియమనిష్టలతో ఛాందస బ్రాహ్మణ కుటుంబంలో ఉంటుంది ఆ ఇల్లు. ఎప్పుడూ తడిగుడ్డలతో వంటగదిలోనూ పూజగదిలోనూ ఉంటుంది తల్లి. తండ్రి సరే ఆయనకి ఎప్పుడూ స్వామివారి సేవలు ఆకుపూజలు అర్చన కార్యక్రమాలతోటే సరిపోతుంది. నిజానికి అవి తప్ప ఆయన దృష్టికి ప్రాపంచికమైన మరే ఇతర విషయాలు అంత ప్రాముఖ్యమైనవిగా కనబడవు. శ్రీశుభ తరువాత 2 మగపిల్లలు 1 ఆడపిల్ల ఉన్నారు. వాళ్ళంతా ఇంకా పసివాళ్లు. ఏదో నలుగురితో పోయి స్కూలుకు వెళ్ళి వస్తున్నారు అంతే. అంతకన్నా వాళ్ళ విద్యాబుద్ధుల పట్ల ఆసక్తి తండ్రికి లేదు. తల్లికి తన ప్రపంచమే తనది గాని వాళ్ళ భవిష్యత్తు గురించిన చింత తెలియదు. ఎప్పుడైనా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు రవంత బాధపడి నారిపోసిన వాడు నీరుపోయాడా అంత భగవదేచ్ఛ మన చేతిలో ఏముంది అని వేదాంతసారం పలికిన ఆవిడ అంతరాంతరాళంలో పిల్లల భారమంతా భర్తదే అన్న నిశ్చింతుంది. వాళ్ళ విషయంలో ఆయన ఏ నిర్ణయం చేసినా నిర్వివాదంగా ఆమోదిస్తుంది. పిల్లల బాధ్యత మంచి చెడు తండ్రికి తెలుస్తాయి గాని ఇంట్లో కూర్చుని వండిపోసే ఆడదాన్ని నాకేం తెలుస్తుంది అనుకుంటుంది. శ్రీశుభ కాలేజీలో చేరతాను అని పేచీ పెడితే కూతురు ముచ్చట కాదనలేక తండ్రి సరే అన్నారు. ఆయన మాట కాదనలేక తల్లి తల ఊపింది. తల్లిదండ్రుల ఉద్దేశాలు ఊహలు ఎలా ఉన్నా శ్రీశుభకి మాత్రం తన భవిష్యత్తు పట్ల కొంత ఆశ ఉంది. బాగా చదువుకుని మంచి ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని ఆమె ప్రస్తుతపు ఆశయం. ఆమె ఈ ఆశయానికి తల్లిదండ్రుల నుంచి గొప్ప ప్రోత్సాహమూ లేదు, వ్యతిరేకత లేదు. ఏదో ఆడపిల్ల తగిన సంబంధం కుదిరే వరకు సరదాగా చదువుకుంటుంది అన్న ఆలోచనే వాళ్ళది. ప్రస్తుతం 2 రోజుల నుంచి సుస్థిగా ఉంది శ్రీశుభకి. ఇదిమిద్ది మన తేల్చి చెప్పగల శరీర బాధ గాని రుగ్మత గాని కనబడదు. ఓ నిమిషం తలనొప్పిగా ఉంటుంది, ఇంకో నిమిషం దిగులుగా ఉండి చలి కమ్ముకొస్తుంది. మరో నిమిషం పక్కలు వెచ్చబడి ఉష్ణం తగ్గినట్లు అనిపిస్తుంది. ఎవరన్నా పలకరిస్తే చికాగ్గా ఉంటుంది. తిండి తిప్పలు మాని అలా ఒంటరిగా పడుండాలనిపిస్తుంది. ఎంతసేపు కళ్ళు మూసుకుని ఏదో అంతర్లోకాలలో విహరించాలి అనిపిస్తుంది. ఈ రకమైన శారీరక అవస్థలో ఉన్న మిత్రురాలి దగ్గరకు పద్మ జయ పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు కాలుగాలిన పిల్లుల్లా వచ్చి పరామర్శించిపోతున్నారు. ఆమె కష్టమేమిటో తెలుసుకోవాలని శతధా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా అని మూలిగి బహు దీర్ఘంగా నిట్టూర్చడం మినహా సరైన సమాధానం రావడం లేదు. ఎంతసేపు అలా దొర్లుతూ పడుండకపోతే అలా ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రారాదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని హెచ్చరించింది తల్లి. నిజమే అనిపించింది శ్రీశుభకు. వెంటనే లేచి స్నానం కానిచ్చి బయలుదేరింది. ఆలయ ప్రాంగణంలోనే ఓ మూలగా ఉంది వీళ్ళ ఇల్లు. అందువల్ల ఆలయానికి వెళ్లాలంటే కొద్ది అడుగులు వేస్తే చాలు. గుడిలో ఎవరో అర్చన చేయించుకుంటున్నారు. స్వామివారి సహస్రనామావళి గంభీరంగా గాలిలో కలిసి వస్తుంది. అది వింటూనే శ్రీశుభ మనసు ఎంతో ప్రశాంతత బలం చేకూరినట్లయింది. ఎత్తున ఉన్న గుడి నుండి మోగుతున్న జేగంట ఉత్సాహపరచగా చకచక గెంతుకుంటూ మెట్లెక్కి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. లోపల గర్భగుడి అంతా భక్తులతో నిండిపోయింది. శ్రీశుభ తండ్రి మరో 2 పూజారులు హడావిడిగా అర్చనలు చేసేస్తున్నారు. సింధూర లేపనంతో మిలమిలా మెరుస్తూ సర్వాలంకార భూషిత అయిన 14 అడుగుల ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం నిశ్చలంగా భక్తులను అనుగ్రహిస్తున్నట్లుంది. భక్తులు తలలు పైకెత్తి మోరలు సాచి తమ మొరలు వినిపిస్తున్నారు. శ్రీశుభ కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. చకచక అలవాటైన ఆవరణ చుట్టూ ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టింది.
రెండవ ప్రదక్షిణం చేస్తూ గుడి వెనక భాగంలో అకస్మాత్తుగా ఎవరినో గుద్దుకుని స్పీడ్ బ్రేక్ పడినట్లు పెద్ద జర్కుతో తూలి పడబోయి నిలదొక్కుంటూ ధ్యానభగ్నం చెంది కళ్ళు తెరిచి చూసింది. తన ప్రదక్షిణ కార్యక్రమానికి ఏకాగ్రతకు భంగం కలిగించిన అవరోధాన్ని చూడాలని కోపంగా విసురుగా చట్టున తెంచుకున్న కళ్ళు, తూలి ముందుకు పడకుండా పొదివి పట్టుకున్న రెండు బలమైన చేతులు నవ్వుతూ తన ఎదురుగా అత్యంత సమీపంలో నిలువున నిలిచి కార్తీక్ రూపాన్ని గమనిస్తూనే నేలకు వాలిపోయాయి. కంపించిపోతున్న గుండెలతో, బేలగా దీనంగా మారిపోయిన చంచల దృక్కులతో గొప్ప అయోమయావస్థలో పడిపోయింది. మరునిమిషం ఏదో కొత్త భయంతో ఆమె చలించిపోయింది. ఇంకా వదలలేక తన చుట్టూ ఉన్న ఆ చేతుల్ని విదిలించుకుంటూ కదలబోయింది. ఏమిటిది? ఎవరితను? ఎందుకిలా జరుగుతోంది? చిరుచీకట్లు మూసురుకుంటున్న ఈ సమయంలో ఇలా అతన్ని తనని ఎవరన్నా చూస్తే? ఓహో వచ్చాక తొలిసారి కలిగిన కొత్త రకం భయంతో శ్రీశుభ గుండె తడబడిపోయింది. గర్భగుడిలో నుంచి వినిపిస్తున్న మంత్రాలు, గంటల మోతలు ఆమెను ఒక భ్రాంతిలోంచి బయటపడేయాలని ప్రయత్నిస్తున్నట్లున్నాయి. ప్లీజ్. కార్తీక్ గొంతు మంత్ర మధురంగా ఆమె చెవిలో గొణిగింది. ఆమె భయం రెట్టింపయింది. దూరంగా ఏవో చప్పుళ్ళు, ఎవరో వస్తున్నట్టున్నారు. గుండాగినంత పనైంది. ఎలాగైనా వదిలించుకుని వెళ్ళాలి. ఆమె తొందరని భయాన్ని అతను గ్రహించాడు. వదిలినట్లే వదిలి త్రుటిలో చటుక్కున దగ్గరకు లాక్కుని కంపిస్తున్న చేతిని అందుకుని వేడిగా కాలిపోతున్న తన పెదమల కాంచుకున్నాడు. 1000 వోల్టుల విద్యుద్ఘాతం తగిలి స్పృహ తప్పినట్లు తూలి పడబోయింది. కార్తీక్ ఆమెను ఒకసారి దగ్గరకు లాక్కుని ధైర్యం చెబుతున్నట్లు భుజం తట్టి వదిలాడు. ఎవరివో పదధ్వనులు మరింత దగ్గరయ్యాయి. నిస్సత్తువుగా గుడి గోడ కానుకునే శిల్పంలా నిలబడిపోయిన శ్రీశుభ ఎవరిదో పలకరింపుకి ఈ లోకంలోకొచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా కార్తీక్ లేడు. చుట్టూ చీకటి. తను ఒంటరిగా గుడి వెనక భాగంలో నిలబడి ఉంది. జరిగింది కళ, నిజమా, భ్రమ, వాస్తవమా? ఏమిటమ్మాయి ఒకదానివి ఎక్కడున్నావు? పద పద, గుడి మూసేస్తున్నారు. ఎవరో నడివయస్కురాలు తొందర చేస్తుంది. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి కలలో నడుస్తున్నట్టు నడిచి గుడిలోకి వచ్చింది. స్వామివారి పవిత్రమూర్తిని చూస్తుంటే గుండె వణికింది. తప్పు చేసినట్లు అపరాధ భావంతో ఆమె మనసు తీవ్రమైన వ్యధకి గురైంది. అతడు తనని తాకాడు. తన అరచేతిని పెదవులు కాంచుకుని ముద్దు పెట్టుకున్నాడు. వినూత్నమైన ఆ స్పర్శానుభవాన్ని తలుచుకుంటే ఆమె గుండె చిగురుటాకులా కంపించింది. ఆలయ ప్రాంగణంలోని విశాలమైన మండపంలో పెద్ద రాతి స్తంభానికి ఆనుకుని నిస్సత్తువుగా కూర్చుంది. ఒక్కసారిగా ఆమెలోని చిందులు తొక్కే చిలిపితనాన్ని, పెంకితనాన్ని కలిపి పరువపు అందమైన గర్వాన్ని ఎవరు మంత్రించి మాయం చేసినట్లు ఆమెలోని పరవళ్లు తొక్కుతూ ప్రవహించే చైతన్యవాహిని ఆకస్మికంగా ఆ క్షణం ఆగి నిలిచిపోయినట్లయింది. మునిమాపు చీకట్లలో చిత్రమైన బరువుతో కూడిన వ్యక్తీకరించలేని దిగులు శ్రీశుభ చిలిపి మనసును పెనవేసుకుంది. చుట్టూ గోలగోలగా పిల్లలు పరుగులు తీస్తూ ఆడుకుంటున్నారు. విశాలమైన ఆ ఆవరణ ఆకతాయి పిల్లలకు ఆటస్థలం కూడా. ధ్యానభగ్నమైన దానిలా కళ్ళు తెరిచి బరువుగా నిట్టూచింది. ఆలయంలో జనం పలచబడ్డారు. గుడి మూసే వేళయింది. శ్రీశుభను ఏదో కొత్త మనిషి ఆవరించినట్లు గంభీరంగా మారిపోయింది. నేల మీద కాలు నిలవక దుముకుతూ పరుగులు తీస్తూ పోయేది. నిదానంగా ఒక్కో మెట్టే తూచి అడుగులు వేస్తుంది. ఆలంబనం కోసం అన్నట్లు ఆమె చెయ్యి మెట్లకు పక్కగా పొడవుగా ఉన్న గోడపైన ఉంది. రేపు ట్యూషన్కి వస్తారుగా? పక్కన బాంబు పడ్డట్లయి తుళ్ళిపడి కెవ్వున బయటకు రాబోయిన కేక అంతలోనే రహస్యంగా లోపలే నొక్కుకుపోయింది. భయంతో రెపరెపలాడుతున్న మన్మథ పతాకాల్లాంటి కనురెప్పలు విప్పి అతని వంక చూడాలని ప్రయత్నించింది. కానీ చలించిపోతున్న ఆమె చూపు ఎలాగో అతని గుండెల దాకా మాత్రం సాగి నేలకు వాలిపోయింది. చుట్టూ ఎవ్వరూ లేకపోవడం చూసి మరికాస్త సరసకు వచ్చి తాకుతున్నట్లు చెవిలో, ఎందుకంత భయం? నేనేం పులినా సింహాన్నా అంటూ మృదువుగా నవ్వాడు. ఆమె మరింత బిత్తరపోయింది. గుండెల్లో నుంచి భయం వెన్నులోకి తన్నుకొచ్చింది. ఒళ్లంతా ముచ్చెమటలు పోసుకొచ్చాయి. తడబడుతున్న అడుగులతో ఏమీ బదులు చెప్పకుండా అతన్ని దాటిపోవాలని ప్రయత్నిస్తూ ఉండగా చల్లబడిపోయి కంపిస్తున్న గాజుల చేతిని బలమైన పిడికిట ఒడిసిపట్టి మంద్రంగా, ప్లీజ్ శ్రీ, రేపు వస్తావుగా, డోంట్ మిస్. ఆమె గుండె ఆగిపోయింది. నిస్సహాయతతో కూడిన కోపంతో ముఖం జేవురించింది. పెదవులు వణికి కళ్ళలో నీరు తిరిగింది. ఏమిటి తన ఉద్దేశం? గట్టిగా సమాధానం చెప్పలేకపోతుందే తను. మెట్ల మీదుగా గెంతుకుంటూ వస్తున్న పిల్లలు ఆమెను గొప్ప దయనీయమైన స్థితి నుంచి ఆ క్షణంలో తప్పించారు. ఆమె తేరుకుని చూసేసరికి కార్తీక్ ఓ 10 మెట్లు తనను దాటి ముందుకు సాగిపోయాడు. పొడవాటి ఆకారం లీలగా కనిపిస్తూ కనుమరుగైంది. విచిత్రమైన మానసికావస్థలో కలలోలాగా అసంకల్పితంగా నడిచి వచ్చి ఇల్లు చేరింది.
ఎక్స్‌ప్రెస్ హాయిగొలిపే లయతో వేగంగా ముందుకు పోతుంది. గమ్యం చేరుకుంటున్నామన్న తృప్తితో ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తుందామె. మనసులో చెప్పలేని ఆరాటం, ఎందుకో ఎనలేని భయం, మరుక్షణం అంతులేని ధైర్యం, తెగింపు. ఇప్పుడు తను వెళ్ళగానే ఏం జరగబోతుంది? తనని చూసి కార్తీక్ ఎంత థ్రిల్ ఫీల్ అవుతాడు? ఒక్కదానివే అంత దూరం నుంచి ఎలా వచ్చావు? ప్రయాణంలో ఏమీ ఇబ్బంది పడలేదు కదా అని ఎంత ఆరాటపడిపోతూ ప్రశ్నలు గుప్పిస్తాడు. వచ్చీరాని తెలుగులో మధ్య మధ్య దర్జాగా దొరలాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎంత కంగారు పడిపోతాడు. అతను అంతర్గతంగా కోరుకుంటున్న నిర్ణయాన్నే తను స్వయంగా సడన్గా తీసుకుని వచ్చేసినందుకు మరి ఎంత ఆనందపడిపోతాడు. ఈ తలపుతో శ్రీశుభ మనసు తేలికైంది. అంతవరకు పడుతున్న ఆందోళన దూది పింజలా ఎగిరిపోయింది. రాత్రంతా నిద్రలేక ఎర్రబారిన విశాల నేత్రాలలో మధురభావాలు వికసిస్తున్నాయి. బడలికతో భయంతో ఒడిలిపోయిన వదనం వింతకాంతితో కళకళలాడుతుంది. రైలు ప్లాట్ఫామ్ మీదకొచ్చి ఆగింది. త్వరగా దిగి అక్కడే నిలబడి అంతా చూసింది. జనసందోహంతో సందడిగా ఉన్న ఆ ప్లాట్ఫామ్ మీద కార్తీక్ ఎక్కడున్నాడో అర్థం కాలేదు. తను ఎక్కడ ఉందో కంపార్ట్మెంట్స్ అన్నీ వెతుక్కుంటూ వస్తున్నాడేమో. ఆతృతగా కనుచూపు మేర ప్రతి మనిషిని పరికిస్తూ దడదడలాడుతున్న గుండెలతో ఎదురు చూస్తుంది. రైలు దిగిన వారందరూ హడావిడిగా వెళ్ళిపోతున్నారు. ఒంటరిగా దిగిన చోట అక్కడే పాతుకుపోయినట్లు దిగులు నిండిన కళ్లతో దిక్కులు చూస్తున్న ఒంటరి ఆడపిల్ల అప్పుడే కొందరి దృష్టిని ఆకర్షించింది. ఏం జరిగింది? కార్తీక్ స్టేషన్కి రాలేదు. ఇప్పుడు తనేం చేయాలి? వాస్తవం స్ఫురించి శ్రీశుభ గుండెల్లో భయం సర్రున పాకింది. కాళ్ళు గజగజ వణికాయి. తను ఇలా ఇక్కడే నిలబడిపోవడం ప్రమాదం. కానీ ఎలా కార్తీక్ దగ్గరకు వెళ్ళడం? క్షణకాలంలో ఎన్నెన్నో భయంకరమైన సంఘటనలు ఊహించుకుని ఆమె గుండె ధైర్యం సమూలంగా కదిలిపోయింది. భూమిలోకి కూరుకుపోయినట్లు మొద్దుబారి చలనరహితంగా ఉన్న పాదాలను బలవంతంగా కదిపి బయటకొచ్చింది. అకస్మాత్తుగా ఆమె దృష్టి తనతో ప్రయాణం చేస్తూ వచ్చిన వ్యక్తి మీద పడింది. సొంత నౌకర్లాగా ఉంది. సామాన్ తీసుకుపోతూ ఉండగా సిగరెట్ కాలుస్తూ నిదానంగా కారు పార్కింగ్ ప్లేస్ దగ్గరకు నడుస్తున్నాడు. త్రుటికాలం శ్రీశుభ బుర్ర చురుగ్గా పనిచేసింది. అతను కూడా వెళ్ళిపోతే తను మరింత ఇబ్బందిలో పడిపోతుంది. చాలా గంటలు తన ఎదురుగా కూర్చుని ప్రయాణం చేశారు. మనిషి మంచివాడులాగా ఉన్నాడు. అడిగితే సహాయం చేయకపోడు. అంతలోనే అనుమానం. ఏమో, ఎవరు చెప్పగలరు? తనకి ఊరు అస్సలు తెలియదు. మిస్లీడ్ చేస్తే? అతను దర్పంగా నడుచుకుంటూ అంత దూరానికి కూడా దగదగా మెరిసిపోతున్న ఎర్రని పెద్ద కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. ఏటూ తేల్చుకోలేక మీమాంస పడుతూనే అప్రయత్నంగా ఆ వైపే నడుస్తోంది శ్రీశుభ కూడా. కానీ ఇద్దరి మధ్య చాలా దూరం ఉంది. అతడు కారు దగ్గర అర నిమిషం ఆగి కాలుతున్న సిగరెట్టు కింద పడేసి షూతో నలిపాడు. ఈలోగా డ్రైవర్ హడావిడి పడుతూ వచ్చి డోరు తెరిచాడు. శ్రీశుభ అంత దూరం దాకా వచ్చింది. అతను లోపలికి ఎక్కాడు. సీట్లో కూర్చోగానే డ్రైవర్ చప్పుడు కాకుండా మెత్తగా వినయంగా డోరు వేశాడు. అతడు సీట్లో వెనక్కి విశ్రాంతిగా వాలి మరో సిగరెట్టు కేసులోంచి బయటకు లాగి పెదాల మధ్య ఉంచుకున్నాడు. వెనక నుంచి ఈల వినబడింది. శ్రీశుభ తుళ్ళిపడింది. ఎవరో అప్పుడే తన ఒంటరితనం గ్రహించి వెంటపడుతున్నట్టున్నారు. భయంతో గుండె దడదళ్లాడింది. తడబడుతూనే వేగం పెంచి ఇంకా కారు వైపే వస్తుంది. అందులో కూర్చున్న వ్యక్తి తప్ప ప్రస్తుతం మరో మార్గం తోచటం లేదు. తప్పదు. ఎవరో ఒకరిని నమ్మకపోతే తను కార్తీక్ని చేరుకోలేదు. భగవంతుడిపైన భారం వేసి ఆయన సహాయం తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. డ్రైవర్ అప్పటికి చుట్టూ తిరిగొచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. డోరు మూసుకుని స్టీరింగ్ అందుకున్నాడు. అయ్యయ్యో, కారు వెళ్ళిపోతుందే! శ్రీశుభ గాభరా పడిపోతూ దబ్బున ఒక పరుగు తీసింది. స్టార్ట్ అయ్యి స్లోగా మూవ్ కాబోతున్న కారు ఆశ్చర్యపోతున్నట్లు ఆగింది. సార్ వగరుస్తూ పరుగున వచ్చి పిలుస్తున్న అమ్మాయిని ఓసారి కళ్ళజోడులో నుంచి కళ్ళు చికిలించి చూశాడు. యా, వాట్ యు వాంట్? గబగబా పర్సులో నుంచి చిన్న కాగితం తీసి, ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరు? నాకు ఈ ఊరు కొత్త, ఏమీ తెలియదు అంది స్వచ్ఛమైన తెలుగులో. ఆమె చెప్పింది అతనికి అర్థమైందో లేదో కానీ ఆ చీటీ అందుకుని చూశాడు. డ్రైవర్, ఈ అడ్రస్కి వెళ్లే రూట్ చెప్పు అన్నాడు స్లిప్ అతనికి అందిస్తూ. డ్రైవరు 2-3 సిటీ బస్ నెంబర్లు చెప్పాడు. శ్రీశుభ అయోమయంగానే తల ఊగించి ఆ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తూ థ్యాంక్స్ సార్ అంటూ ఒక్కడుగు వెనక్కి నడిచి సిటీ బస్ స్టాప్ కోసం ఎటు నడవాలా అని బెదురు చూపులతో అటూ ఇటూ చూస్తుంది. కమిన్, ఐ విల్ డ్రాప్ యూ దేర్. కారు వెళ్ళిందో లేదో అన్న విషయం గమనించకుండా తన ఆలోచనల్లో ఉన్న శ్రీశుభ ఉలిక్కిపడి అటు చూసింది. ముందు అతని ఉచ్చారణ అర్థం కాక ఏమంటున్నది చప్పున గ్రహించలేకపోయింది. తనతో నిన్న మాట్లాడింది కాదా?
అన్న సంశయంతో చూస్తున్న ఆమెతో మళ్ళీ అదే మాట అన్నాడు. పరిస్థితి సంకోచాన్ని, భయాన్ని, అనుమానాన్ని జయించింది. అనుమానిస్తే, ఆలస్యం చేస్తే ఎక్కడ తన దారిని తను చక్కా వెళ్ళిపోతాడో అన్న భయమూ కలిగింది. పెద్ద మనిషిలాగే ఉన్నాడు. పైగా ఈ మాత్రం ముఖపరిచయం ఉన్నవాళ్ళు లేరు కదా. తెగించొచ్చాక ధైర్యమే వహించాలి. ఆ అమ్మవారిదే దయ, ధైర్యం చేయవలసిందే. తక్షణం డ్రైవర్ డోరు తీయగా వెనక సీట్లో అతని పక్కన కూర్చుంది. మరుక్షణం తన సమస్య మర్చిపోయి కారు విండోలో నుంచి విశాలమైన రోడ్లతో, పెద్ద పెద్ద షాపులతో భ్రాంతి గొలుపుతున్న ఖరీదైన సిటీని విస్మయంగా చూస్తూ ఉండిపోయింది. ట్రాఫిక్ జామ్ అయ్యి కారు ఒకచోట ఆగింది. నగర పరిశీలన కాసేపు ఆపి పక్కన కూర్చుని పేపర్ చూస్తున్న అతని వంక చూసింది. ఎక్కమనంగానే కారెక్కి కూర్చుంది, థ్యాంక్స్ అయినా చెప్పకుండా. తన అవస్థ గమనించి ముక్కు ముఖం తెలియకపోయిన లిఫ్ట్ ఇస్తున్న పెద్ద మనిషికి కృతజ్ఞత కూడా చెప్పలేకపోయిందేమిటి? ఏమనుకుంటాడు? పల్లెటూరు బక్కి అనుకోడు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంది అకస్మాత్తుగా, అసందర్భంగా. పక్క నుంచి ఏదో గుణుగుడి వినిపించి పక్కకి తిరిగి చూశాడు. అతని చూపులు వాట్ అని ప్రశ్నిస్తున్నట్టున్నాయి. తన మాటలు అతనికి అర్థం కాలేదులాగా ఉంది అనుకుని, అయినా ఇంకోసారి చెప్పడం కర్తవ్యంగా భావించి థ్యాంక్స్ అండి అంది రవంత గట్టిగా. అతను అదోలా నవ్వనట్లు నవ్వి చూపు పేపర్లోకి తిప్పుకున్నాడు. అంతలోనే కారు మళ్లీ కదిలి కాస్త దూరం సాగాక మెయిన్ రోడ్డు దాటి ఇంకో స్ట్రైట్ రూట్లోకి వచ్చింది. ఆ రోడ్డు కూడా 10-12 బారల వెడల్పున, నల్లగా, సూటిగా, తెలివైన వ్యక్తి ఎన్నుకున్న బ్రతుకుతో వల్ల చక్కగా ఉంది. ఆ రోడ్డులో షాపులు అవి ఏమీ లేవు. అన్ని అంబరచుంపిత ఆకాశహర్మ్యాలే. ఎంత పెద్ద పెద్ద మేడలో! విస్మయంతో కళ్ళెంత చేసుకుని చూస్తున్న శ్రీశుభ చిన్న జర్కుతో కారాగేసరికి ఏహంలోకి వచ్చింది. రోడ్డు చివరికంటా సాగిన కారు పెద్ద కాంపౌండ్ ముందు ఆగింది. కాస్త ఎడంగా గేటు దగ్గర చెట్టు నీడలో స్టూల్ మీద కూర్చున్న గూర్ఖా కారులోని పెద్ద మనిషికి వినయంగా సెల్యూట్ చేసి గేటు దగ్గరకు పరిగెత్తి పెద్ద ఇనుప కమ్మీల గేటు కారు పోవడానికి వీలుగా బార్లా తెరిచాడు. కానీ కారు కాంపౌండ్కి అంత దూరంలోనే ఆగిపోయింది. ఆయన డ్రైవర్ వంక చూశాడు. ఆ చూపులో ఆమెను లోపలికి తీసుకువెళ్లమన్న భావం గ్రహించి ఎస్ సార్ అంటూ తను కిందకి దిగి వెనక డోరు తీసి దిగండమ్మా అన్నాడు. అతను శ్రీశుభ వంక చూడగానే దిస్ ఈజ్ హిజ్ అడ్రస్ అన్నాడు క్లుప్తంగా. తేరుకుని ఒక్క చెంగున కిందకి దిగింది. వచ్చేసింది, కార్తీక్ ఇంటికి వచ్చేసింది. ఒక వెన్నెల కిరణంలా ఆనంద తరంగం ఆమె వదనాన్ని వెలిగించింది. చటుక్కున ముందుకు పరిగెత్తబోయి ఒక జర్కుతో ఆగి నవ్వుతో ముఖం కళకళలాడిపోతూ ఉండగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటూ చేతులు జోడించి తక్షణం సంధించి విడిచిన బాణంలా ముందుకు పోయింది. గ్రౌండ్ ఫ్లోర్, 4th బిల్డింగ్ అంటున్న డ్రైవర్ మాటలు ఆమె వెనకే గాలిలో కలిసిపోయాయి. డ్రైవర్ తనలో తాను నవ్వుకుంటూ తిరిగి కారు దగ్గరకు నడిచాడు.